నిలబడితే నాకు గాలి వస్తుంది. నిలబడితే నాకు గాలి వస్తుంది. మీరు ఏ పేపర్ తీసారా? ఫిబ్రవరి V6 అట్లా ఉంటాయి అదేనా? నమస్కారాలు. ఈరోజు ఇక్కడ జగిత్యాల సబ్ డివిజన్ లోపల, అంటే జగిత్యాల సబ్ డివిజన్ టౌన్ లోపల మరి ఈ కన్జ్యూమర్ ఫోరం మరి మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీటింగ్ అనే దానికంటే ఈ లోకల్ కోర్టు అంటాం. ఈ కోర్టు ఎస్పెషలీ ఫర్ కన్జ్యూమర్స్కి, అంటే రైతాంగానికే కానీ, కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్జ్యూమర్సే కానీ, ఇండస్ట్రీస్కే కానీ, తర్వాత ఏజల్ రైతాంగానికే కానీ, మిగతా మనకున్న అన్ని ఆల్ కేటగిరీస్ ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరి నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా సిబ్బంది కూడా ఈరోజు కార్యక్రమానికి మరి ఈ సబ్ డివిజన్ కింద దాదాపుగా జగిత్యాల 1 టౌన్, జగిత్యాల టౌన్ 2, జగిత్యాల టౌన్ 3, ఈ టౌన్లో 3 టౌన్లే కాకుండా చెల్గల్ సెక్షన్ 1 కవర్ అవుతుంది దీంట్లో. అదే రకంగా పులాస సెక్షన్ కూడా కవర్ అవుతుంది. అంటే మొత్తము 5 సెక్షన్లకు సంబంధించిన కన్జ్యూమర్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆల్ కన్జ్యూమర్స్, ఈ 5 సబ్ డివిజన్లకు 5 సెక్షన్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే, అది కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని మా దృష్టికి తీసుకొస్తే, అది ఏ రీజన్స్ అయినా వల్ల కానీ, స్టాఫ్ అయినా, సిబ్బంది అయినా కానీ, ఏ అయినా, ఏడీ అయినా, డి అయినా, చివరికి ఎస్సీ అయినా కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతే కన్జ్యూమర్ ఫోరంకి అప్రోచ్ కావాల్సి వస్తుంది. ఆ కన్జ్యూమర్ ఫోరము వాటిని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో మరి విచారించి వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్జ్యూమర్ ఇచ్చిన పిటిషను యాక్చువల్గా 99% అది యాక్చువల్ పర్ఫెక్ట్గా ఉందా, కరెక్ట్ ఉందా లేదా అనేది చూసి, ఒకవేళ కరెక్ట్గా ఉంటే మరి దాన్ని డిపార్ట్మెంట్ సైడ్గా మరి మన విద్యుత్ సిబ్బంది మరి ఎందుకు చేయలేకపోయింది, చేయకపోతే దానికి కారణాలు ఒకవేళ కరెక్ట్గా లేకుండా వీళ్ళు డిలే చేస్తే మాత్రం ఆ సిబ్బంది మీద మనం తగిన చర్యలు, పెనాల్టీసు, యాక్షన్స్ ప్రపోజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సిబ్బంది ఏంటంటే తగిన రీతిలో, అంటే యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా, అంటే సిటిజన్ చార్ట్ అంటే మనం ఏంటంటే ఫలానా పని ఫలానా కాలంలో ఫలానా కాల వ్యవధి లోపల చేసే కార్యక్రమమే సిటిజన్ చార్ట్. కాబట్టి ఫలానా కార్యక్రమం ఒక సర్వీస్ ఇవ్వాలి, ఒక మీటర్ రిలీజ్ చేయాలి, కన్జ్యూమర్ అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని రోజుల కనెక్షన్ ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో వాడికి మనం కరెంట్ సప్లై ఇవ్వగలుగుతాం అనేది ఒక నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా చేస్తున్నారో లేదనేది కన్జ్యూమర్ ఫోరం వెరిఫై చేస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీటర్. అదే రకంగా ట్రాన్స్ఫార్మరే కానీ, లైన్స్ లూజ్ లైన్స్ ఉంటాయి వాటి రెక్టిఫికేషనే కానీ, మిడిల్ పోల్ వేయడమే కానీ, ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయితే దాని ప్లేస్లో అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ పెట్టడమే కానీ, డీడీలు కడతారు, రైతాంగం డీడీలు కడతారు, ఇంకో ట్రాన్స్ఫార్మర్ చేయాల్సి వస్తుంది. అది నిర్ణీత సమయంలో ఆ తగిన సమయంలో మనం చేసి ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో మనకు సిబ్బందిని మేము అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా సిబ్బంది అందరూ కూడా కన్జ్యూమర్స్కి, రైతాంగానికి, కమర్షియల్ యాక్టివిటీస్, తర్వాత నార్మల్ కన్జ్యూమర్స్ అందరికీ, డొమెస్టిక్ అందరికీ కూడా మనం 24 hours సప్లై ఇవ్వాలి. ఎక్కడ లేని సర్వీసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీళ్ళకి తగ్గిన ఒక మంచి అవకాశం ఏంటంటే అందరికీ కూడా 24 గంటలు వీళ్ళ సర్వీస్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు సర్వీస్ ఇచ్చేసి కన్జ్యూమర్స్ని సాటిస్ఫై చేసుకునే భాగ్యం కలిగింది. కాబట్టి ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా మనం వెళ్ళ కన్జ్యూమర్స్కి మనం 100% సర్వీస్ అందించేసేసి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడాలి.